మా ఫ్రెండ్స్ వచ్చి మా గురించి ఎలా అయితే చెప్పారో మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ గురించి చెప్పాలి, తెలుసుకోవాలి కదా, మేము కూడా అడగాలి కదా కొన్ని. సో ఇంకెందుకు ఆలస్యం, మరి అందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. ఫ్రెండ్స్ వస్తే ఆనందం చిన్నపిల్లలు అయిపోతారు చూడగానే. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్స్. అన్న నా బెస్ట్ ఫ్రెండ్ అన్న నవీన్. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నాకు లైఫ్ లాంగ్ అంటూ తోడు ఎవరు లేరు. వీడు ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చాను, వచ్చిన తర్వాత ఒక షో ఆగిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు రూమ్ రెంట్ కట్టడానికి. నేను పనికి వెళ్ళి కట్టుకున్నా. కట్ చేస్తే ఈ మ్యాటర్ 6 రోజుల తర్వాత ఇడికి చెప్పా. ఫ్రెండ్ అనేవాడు నేను ఉన్నాను కదా, నేను లేనప్పుడు నువ్వు అది వెళ్ళాలరా, నేను ఉండగా నాకు ఎందుకు నువ్వు చెప్పలేదు, నీ కష్టం నా కష్టం కదా అన్నాడు. సందీప్ అన్న ఒక్కసారి డ్రామా. నిజం చెప్తున్నాను అన్న, ఓపెన్ హార్ట్ తో చెప్తున్నాను. స్వార్థం లేకుండా ఇండస్ట్రీలో ఎవరో ఉండడు, కానీ నేను ఉంటాడు. నాకు అనిపిస్తుంటది అన్న, నేను ఇంటికాడ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఎవరు నాతో లేరు కష్టాల్లో ఉన్నప్పుడు. బట్ ఇక్కడ నాకు ఏ కష్టం వచ్చినా సరే, మన రీసెంట్ గా నాకు ఒంట్లో బాగోపోతే నా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఆది అన్నకు లేదు. పక్క పిలిచి తమ్ముడు నేను నీకు ఉన్నాను రా, ఏదైనా అవసరం అయితే నన్ను అడుగు అన్నాడు. నిజం చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీ వద్దు అనుకున్నాను, బట్ ఇప్పుడు వదిలి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడు ఒక మాట అన్నారన్న, రే అన్నయ్య నువ్వు వెళ్తున్నావు అంత బాగా నేను ఎడిటింగ్ లో తీసేస్తే ఏం చేస్తాను అంటే, మా మమ్మీ అన్నది అంటే చీపురు గట్ట తిరగేసి కొడతాను ఇంటికి రాగానే అన్నది. ముస్తారులే తమ్ముడు, మీ చీపురు కట్టలు మాకెందుకు చెప్పు. నాకు మాటలో చెప్తానన్న, యాక్చువల్గా ఇడికి మొన్న నాకు రీసెంట్ గానే తెలిసిందన్న. అయితే అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆర్టిస్టులు అంటే వేరే వేరే విధంగా ఉంటారని చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చానన్న. అసలు వీళ్ళు ఆర్టిస్టులు అనిపించింది. నేను ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను, ఇడికి ఏం అవ్వదు. మీరు అందరూ ఉన్నారు, ఇడికి ఏమీ అవ్వదు, 100% గ్యారంటీ. అన్న ఈడు నా ఫ్రెండ్ పేరు సుందర్, చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్. బేసిక్ గా చెప్పాలంటే ఈయన నా కోసం ఏం చేయలేదు, కానీ ఈయనంటే ఇష్టం అన్న, ఎందుకో తెలియదు. కానీ నువ్వు మనోడు కోసం ఏం చేసావు చెప్పు ఒకటి. బాబు బెస్ట్ ఫ్రెండ్ అన్న, షెడ్యూల్ వేసుకున్న కాడ నుంచి నాకు మంచిగా ఆడేసుకోడు ఇప్పుడే. బాబు ఇక్కడికి రావటం అంటే మేము ఒక షార్ట్ ఫిలిం తీసామన్నా. అమ్మో ఆ చాటు ఫిలిం తీసింది నువ్వు, నీ కళాఖండానికి దండవరా బాబు. అన్న ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మేము వరకు ఇప్పుడు సపోజ్ నోకరాజు, నేను, మా ఇమ్మానుయల్ గాడు, ఆ సందీప్, జిత్తు, చాణక్య, మేమందరం ఒక బ్యాచ్. మాకు ఆకలి వేసిన అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దాం రా అనిపించిన మాకు గుర్తొచ్చే ఒకే ఒక ఇల్లు ప్రసాద్ అన్న ఇల్లు అన్న. సకుటుంబ సకపరివార సమేతంగా అందరం కలిసి ప్రసాద్ అన్న ఇంటికి వెళ్తాం. అందుకే ప్రసాదానికి లేకుండా పోయింది. నీకు నచ్చుద్దా అన్న బాబు యాక్టింగ్? బాబు నేచురల్ స్టార్ అన్న, బాగా కమెడియన్ చేయకపోయినా కానీ నవ్విస్తా ఉంటాడు ఆయన స్టెప్పులతో. కానీ ఆ యాక్టింగ్ చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. ఈడి పేరు వివేక్, ఈడు ఆర్టిస్ట్, బేసిక్ నా బెస్ట్ ఫ్రెండ్. ఈడి గురించి చెప్పడానికి ఏం లేదు కానీ చెప్పాలి, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి. సో నేను ఆర్టిస్ట్ అవడానికి కారణం మెయిన్ ఈడు. ఏంటంటే ఈడు కొత్త బంగారంలో ఒక చైనా పట్టు ఉంటాడు కదా, ఆడే ఈడు. వీడితో పాటు షూటింగ్కి వెళ్ళేవాడిని, ఈడు యాక్టింగ్ చూసేవాడిని. అమ్మో ఇలా చేయకూడదు అని చెప్పి బాగా చేసి ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నాను. థ్యాంక్స్ రా వివేక్ బావా. ఇంకోటి ఏంటంటే వీడి గురించి చెప్పడానికి చెప్ప ముందు సీరియస్, చాలా సీరియస్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు భయ్యా నిజంగా నా కోసం ఆడి జాబు తెలుసుకున్నాడు. తర్వాత తెలిసిన శాలరీ తక్కువ ఇస్తాను మానేశాడు. ఈ రోజు నేను ఇలా ఉన్నా అన్నా, ఇంత చేస్తున్నా అన్నా, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చే ప్రోత్సాహం నిజంగా మేడం నా ఫ్యామిలీ కన్నా గొప్పది నా జబర్దస్త్ ఫ్యామిలీ. నాది ఒక్కటే ఒక ప్రశ్న మేడం, ఆయనే నా కారణం మీరు ఆర్టిస్ట్ అవడానికి? మేడం ఈడు యాక్టింగ్ చేస్తాడు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ టీం అందరికి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఈ కోడ్ ఇచ్చినందుకు. ఇది కాస్ట్యూమర్ది. వీడిని మీరు సెట్ లో భరిస్తారు, బయట భరించేది నేను ఒక్కడే. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, నా బాధ అండి. ఇదే యాక్టింగ్ చూసాను.
ఫ్రెండ్షిప్ అన్న మునిగిపోదు కానీ మా షిప్ మునిగిపోదు, ఎందుకంటే మా ఇద్దరికి ఈత వచ్చు కాబట్టి. వీడు లావు ఉన్నాడు, ఈత రాదనుకోవచ్చు మీరు, కానీ వచ్చేడికి బాగా కొడతాడు వీడు. ఆయన చెప్పని, ఆయన కూడా మాట్లాడి. నిన్ను అడ్డు పెట్టుకుని మొత్తం మనోడే మాట్లాడేస్తాడు తెలుసా. మాటలు లేవు. పాటల్లో చెప్పేదన్నా, స్నేహం అంటే ఊపిరి కదరా, ప్రేమని పంచే గుణమే కదరా, చెప్పు. నాకు ప్రసాద్ అనేది ఒక అనేలాంటోడు, ఫ్యామిలీ పర్సన్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్. చెప్పబోయిన పర్లేదు కానీ వరుసలు మార్చగరా, బావా అంటావు, అన్నయ్య అంటావు. ప్రసాద్ నా ఫ్రెండ్, మై బిగ్ సపోర్టర్. ఇంకేం మాటలో ఏం చెప్పలేను. ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎవర్ అండ్ సో ఎవర్. థ్యాంక్ యూ. ఈడు బొక్క, ఈడు ఇలా చేస్తాను తెలిస్తే వేరే పిలిచేవాడిని, వేరే పిలిచేవాడిని. మేడం సీరియస్ చెప్తాను మేడం, నిజంగా వద్దురా బాబు, వద్దురా బాబు. మేడం నిజంగా ఈడు నాకు దొరకడం నా అదృష్టం. నిజంగా నా ప్రతి కష్టంలోని, సుఖంలోని, ఆనందంలోని అన్నింటిలో నేను ఉన్నాడు. లవ్ యూరా బావా. ఏమైనా చేస్తావా, ఏమైనా చేస్తావా? అంతా చేసి ఏమైనా చేస్తావా అని అడుగుతున్నాడు మళ్ళీ. ఓకే, చూసారు కదా, ఇక్కడ ఉన్న కోతి ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, జాన్ జిగిరి ఉన్నారు, కానీ వేర్ ఆల్ ఫ్రెండ్స్. స్నేహ మేరా జీవితం, స్నేహ మేరా శాశ్వతం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరూ అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు, ఉప్పు చపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా కోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానా ముझे, డాకు మహారాజ్.
the best performance is this? Sridevi Drama Company.